ఏంటండి ఇక్కడే తీసుకొచ్చారు? అవును కదా. మా అమ్మ నువ్వు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలని రోజు గొడవ చేస్తున్నావు కదా, అది మాట్లాడదామని తీసుకొచ్చాను ఇక్కడ. అవునా? పదండి పదండి. ఓ, ఎంత సంతోషం ఉందో. చెప్పండి సార్, ఏం కావాలి? మా అమ్మగారిని మీ ఆశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి. ఎంత ఖర్చు అవుతుంది? నెలకు 10,000 కట్టాల్సి ఉంటుంది సార్. వాళ్ళకంటూ సపరేట్ రూము, బాత్రూమ్ ఉంటుంది. ఆ, వారానికి 2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది. ఆ. నెలకోసారి ఎక్కడికైనా ట్రిప్ తీసుకెళ్తాం. అంటావు? 2,000 ఎక్కువైనా పర్లేదు, జాయిన్ చేసేయండి. మీ అమ్మ ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఉమ్, మీ ప్యాకేజ్ అది బాగా నచ్చిందండి. మా అమ్మని ఇక్కడే జాయిన్ చేస్తాను, కానీ నాదొక చిన్న కండిషన్. చెప్పండి సార్, ఏంటది? ఇక్కడ మీ వసతులు అవి బాగున్నాయా లేదా చూడడానికి మా ఆవిడ ఇక్కడ ఒక 1 మంత్ ఉంటుంది. మీకు ఓకేనా? అలాగే సార్. ఓకే పర్లేదు. ఏమండి, అది కాదు, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నన్ను వృద్ధాశ్రమంలో ఉండమంటారేంటి? నేను టెస్ట్ చేయకపోతే మీ అమ్మ ఉండలేదా? నువ్వు ఒక్క నెల రోజులు కూడా ఉండలేవా ఇక్కడ? ఉండలేను. ఆ, పోనీ మీ అమ్మ వాళ్ళు ఏ వృద్ధాశ్రమంలో ఉన్నారో చెప్తే అక్కడే జాయిన్ చేద్దాం. అది ఆశ్రమంలో ఉండాల్సిన కర్మ వాళ్ళకేంటి? మా అన్నయ్యతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మరి మా అమ్మ ఎందుకే వృద్ధాశ్రమంలో ఉంటుంది? ఉమ్, పెళ్ళి అత్తారింటికి రాగానే అత్తను అమ్మలా చూసుకునే కోడలు చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళకు ఏ రోగమో తెలియదు, ఎందుకే అత్తలంటే శత్రువులు కలుస్తారు. అవును. వాళ్ళ వైపు నుంచి తప్పులుంటే ఉండొచ్చు, కానీ వాళ్ళని మరీ ఇంట్లోంచి తరిమేసేంత తప్పులైతే కాదుగా. మనసులో కోపం ద్వేషం తీసేసుడంటే ప్రతి అత్త అమ్మలాగే కనపడుతుంది. తప్పైపోయింది, నన్ను క్షమించండి. కాన్సెప్ట్ బాగుంది.